రైతాంగానికి నమస్సులతో మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం। ఈ కార్యక్రమాన్ని సమర్పించువారు ప్రతిభా బయోటెక్, సహ సమర్పిస్తున్న వారు వృక్ష ఆయుర్వేద ఆధారిత రైతు నేస్తం పర్ఫెక్ట్। ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు। వేసవి దుక్కులతో నేల సత్తువ, చీడపీడల నివారణతో పాటు దిగుబడి పెరిగే అవకాశం। నానాటికి తగ్గిపోతున్న మామిడి తోటల విస్తీర్ణం, ఆందోళనలో ఏలూరు జిల్లా మామిడి రైతులు। సొంత ఊరి స్వయం ఉపాధి ఏర్పరచుకున్న నిజామాబాద్ యువకుడు, డ్రోన్ స్ప్రేయర్తో మంచి ఆదాయం పొందుతున్న ఓంకార్। రబీలో సాగు చేసిన పంటలు కోతలు నూర్పిళ్లు అవుతున్నాయి। చాలా వరకు రైతులు పొలాలన్నీ ఖాళీగా ఉంచుతుంటారు, మళ్లీ వర్షాకాలం వరకు భూమిని దున్నకుండా వదిలేస్తూ ఉంటారు। దీంతో కలుపు మొక్కలు, ఇతర గడ్డి జాతి మొక్కలు పెరిగి భూమిలోని తేమను, పోషకాలను గ్రహించి భూమికి సత్తువ లేకుండా నిర్వీర్యం చేస్తాయి। దీనివల్ల భూమి సారాన్ని కోల్పోతుంది। ప్రస్తుతం ఖాళీ సమయాల్లో భూసారాన్ని పెంపొందించుకునేందుకు రైతులు వేసవి దుక్కులు చేసుకోవాలని సూచిస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త చిన్నమనాయుడు। ఈ ఖరీఫ్ సీజన్ పై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు। అయితే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు పొందాలంటే భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి। ముఖ్యంగా ఎర్రగరప నేలలు, మెట్ట నేలలు వాలుగా ఉంటాయి। దీంతో వర్షాకాలంలో వచ్చే వాన తాకిడికి నేల కోతకు గురవుతాయి। పొలంలోని పోషక పదార్థాలు మెత్తని మట్టి వాన నీటి ద్వారా కొట్టుకుని పోయి భూమి సారహీనంగా తయారవుతుంది। కాబట్టి నీటి వనరులను కాపాడుకుంటూనే భూసారం పెంచుకోవాలని సూచిస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త చిన్నమనాయుడు। వ్యవసాయానికి నేల, నీరు అనేవి చాలా ముఖ్యమైన వనరులు। ఆ రెండింటి మీద ఆధారపడే మనం వేసే పంటలు కానీ, పంట దిగుబడులు కానీ, పంట నాణ్యత కానీ, సాగు ఖర్చులు కానీ, ఈ ప్రణాళిక కానీ అంతా ఆధారపడి ఉంటుంది। కాబట్టి ఈ రెండు వనరుల్ని మనం సంరక్షించాల్సిన అవసరం ఉంటుంది। ప్రత్యేకించి వర్షాధారపు భూములు కానీ, మెట్ట భూములు, అలాగే ఎర్రగరప నేలలు ఉన్నటువంటి భూముల్లో అయితే కనుక ఈ నీటి తాలూకు ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంటుంది। అదేవిధంగా వర్షాకాలంలో అధిక వర్షాలు పడేటప్పుడు కూడా నేల కూడా కోతకు గురి కాబట్టి ఈ సారవంతమైనటువంటి మట్టి అంతా కూడా కొట్టుకుపోవడం కూడా జరుగుతుంది। కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ పోషకాలన్నీ కూడా పై నేలలోనే ఎక్కువగా ఉంటాయి, దాన్ని బట్టి పంట దిగుబడి ఉంటుంది। నేల కనుక కోతకు గురైతే ఈ ముఖ్యమైన పోషకాలన్నీ కూడా కొట్టుకుపోవడం వల్ల పంట దిగుబడులు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది। కాబట్టి ఈ నేల నీరు సంరక్షణ చర్యలు కూడా ఈ వేసవి కాలంలో మనకి పంటలు కూడా ఏమి వేయకుండా ఉంటాం కాబట్టి ఈ సమయంలోనే ప్రత్యేకించి ఎగుడు దిగుడుగా ఉండేటువంటి ఏజెన్సీ గిరిజన ప్రాంతాలు, మెట్ట భూములు, వర్షాధార భూములు అయితే ఇంకా ఎక్కువగా నేల నీటి సంరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది। దీనిలో మొదటగా మనం ఏం చెప్తున్నామంటే రైతులు ఈ వేసవి కాలంలో లోతు దుక్కులు చేసుకోవాలి। లోతు దుక్కులు చేయడం వల్ల ఏంటంటే ఒక 30 సెంటీమీటర్ల వరకు కూడా భూమి తిరగబడుతుంది। దాన్ని కూడా లోతు దుక్కుల్ని ఎంబీ ప్లవ్తో అంటే రెక్కనాగలతో చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది। దీనివల్ల మనకు వర్షాకాలంలో మే, జూన్ నెలల్లో మొదట్లో పడినట్టు వర్షం అంతా కూడా భూమిలో బాగా ఇంకడానికి ఆస్కారం ఉంటుంది। కాబట్టి అలా నీటి సంరక్షణ అనేది జరుగుతుంది కాబట్టి అలా చేయాలి। అదేవిధంగా వాలుకు అడ్డంగానే దున్నుకోమని చెప్పేసి రైతు సోదరులకి చెప్పడం జరుగుతుంది। ప్రత్యేకించి ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో వాలు కనుక చూస్తే 5 నుంచి 12% వరకు కూడా వాలు కలిగి ఉంటాయి। ఇలాంటి ప్రాంతాల్లో ఏంటంటే వర్షం పడితే కనుక ఆ ప్రవాహ వేగానికి మట్టి కొట్టుకుపోవడం, అలాగే నీరు కూడా భూమిలో ఇంకకుండా బయటికి పోయేటువంటి ఆ సమస్య ఎక్కువగా ఉంటుంది। కాబట్టి వాలుకు అడ్డంగా కనుక మనం ఈ దుక్కు కనుక చేసుకుంటే వర్షపు నీరు కూడా ఆగి నెమ్మదిగా కదులుతూ ఉంటుంది, అలాగే భూమిలో నీరు ఎక్కువగా ఇంకడానికి ఆస్కారం ఉంటుంది। కాబట్టి వాలుకు అడ్డంగా మనం దుక్కులు, వేసవి దుక్కులు అనేవి తప్పనిసరిగా చేసుకుంటే నేల, నీరు రెండు కూడా బాగా సంరక్షించబడతాయి। కాబట్టి ఇదొక ప్రక్రియ చాలా సులువుగా తక్కువ ఖర్చుతో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది। కాబట్టి వాలుకు అడ్డంగా దున్నుకోవడం అనేది చేయాలి। ఇంకా ఇకపోతే కనుక వాలు కొంచెం కలిగినటువంటి భూముల్లో మన అవకాశాన్ని బట్టి 5 నుంచి 10 మీటర్ల దూరానికి చిరుగట్లు అనేవి నిర్మాణం చేసుకోవాలి। ఆ చిరుగట్లు కూడా ఏంటంటే అక్కడ దొరికినట్టు రాళ్ళు, గులకరాలు కానీ మట్టితోనే ఒక 30 సెంటీమీటర్లు ఎత్తు వచ్చే విధంగా చిరుగట్లను ఏర్పాటు చేసుకుంటే ఈ వర్షం పడేటప్పుడు ప్రవాహ వేగం తగ్గి అక్కడ నీరు భూమిలో ఇంకుతుంది, మట్టి కూడా కొట్టుకుపోకుండా ఉంటుంది। కాబట్టి చిరుగట్లు ఏర్పాటు చేసుకోవాలి। అది కాకుండా ఇంకా ఎక్కువగా వాలు ఎక్కువ కలిగిన అంటే 10 నుంచి 12% మించి వాలు కలిగిన దీంట్లో పెద్ద గట్లు కూడా నిర్మాణం చేసుకోవాలి। ఇది ఎలా అంటే మనం ఒక 70 సెంటీమీటర్ల ఎత్తు,
కిందన 1 మీటర్ వెడల్పు, పైన 75 సెంటీమీటర్లు వచ్చే విధంగా అక్కడ దొరికినటువంటి పెద్ద పెద్ద రాళ్లతోనే మనం పెద్ద గట్లు కూడా ఏర్పాటు చేసుకుంటే ఈ విధంగా మనకి వాళ్ళలో కూడా నీటి ప్రవాహం తగ్గి అక్కడ మట్టి కోతకు గురి కాకుండా ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వాల్ ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి బెంచ్ టెర్రసింగ్ అంటారు. అంటే మన కాంటూర్లు ఒకే ఎత్తు కలిగిన ప్రాంతాలన్నింటినీ కలిపి వీలైనంత వరకు సమతలంగా ఉండే భూములను తయారు చేసుకుని టెర్రస్గా ఒక ఎత్తు అయిన తర్వాత ఇంకొక ఎత్తు కలిగిన భూమి అంతా ఒక సమతలంగా ఉండే విధంగా చేసుకుని మనం చిరుగట్లు కనుక ఏర్పాటు చేసుకుంటే అక్కడ కూడా నేల నీరు బాగా సంరక్షించబడి నేల కోతకు గురి కాకుండా ఉంటుంది కాబట్టి ఆ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా కందకాలు అంటారు. ఈ వాలు కలిగిన భూముల్లో కానీ లేదంటే ఈ మెట్ట భూముల్లో కూడా నీరు ఇంకడానికి నిలవ ఉండడానికి మనం కొంచెం వాలు కలిగిన భూమికి అడ్డంగా ఈ కాంటూర్ కందకాలను కనుక మనం తవ్వుకుంటే అది పోడు భూముల్లో కానీ వాలు కలిగిన భూముల్లో కానీ మెట్ట భూముల్లో కానీ ఈ వర్షపు నీరు వీలైనంత వరకు మన పొలంలోనే ఇంకే విధంగా నిలబడే విధంగా మనం ప్రయత్నం చేయడానికి ఈ కాంటూర్ కందకాలు కూడా ఉపయోగపడతాయి. ఇవి తక్కువ వాలు కలిగిన భూముల్లో అయితే కనుక అడుగు వెడల్పు, అడుగు లోతు, 5 మీటర్ల వరకు వెడల్పు వచ్చే విధంగా మనం కాంటూర్ కందకాలని తవ్వుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాలుకు అడ్డంగా ఎక్కడైతే మనం చిరుగట్లని ఏర్పాటు చేసుకుంటామో అక్కడ జీవగట్లను కూడా మనం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇందులో వెట్టివేరు అని చెప్పేసి ఉంటుంది. అది బాగా భూమిని పట్టుంచుంది, వేరు వ్యవస్థ కూడా గట్టిగా ఉంటుంది కాబట్టి వర్షం ఎక్కువ పడినా కూడా మట్టి కొట్టుకుపోకుండా వేరంతా కూడా భూమికి పట్టి ఉంచడం వల్ల నేల కోత గురి కాకుండా ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైనా పశువులు పెంచేటువంటి అలవాటు ఉండేటువంటి రైతులైతే కనుక ఈ జీవగట్లుగా మనకి ఈ పశుగ్రాసాలను కూడా కోత్రి, కోఫోర్ కానీ సూపర్ నేపియర్ని కానీ మన వాళ్ళకి అడ్డంగా పెంచుకుంటే ఒక విధంగా మనకు నీటి ప్రవాహం ఆపడానికి మట్టి కోత గురి కాకుండా ఉండడంతో పాటుగా ఈ పశుగ్రాసాలు కూడా పశువులకి దానా రూపం కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఈ విధంగా ఆ జీవగట్లను కూడా ఏర్పాటు చేసుకోవడానికి రైతులు ప్రయత్నించాలి. ఇంకొకటి మనకి ఈ వర్షాభావ పరిస్థితులు కూడా ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మధ్యలో వర్షాభావ పరిస్థితులు 15 రోజుల నుంచి 40 రోజుల వరకు కూడా వర్షాలు లేనటువంటి పరిస్థితులు కూడా మనం ఖరీఫ్ పంట కాలంలో గమనిస్తున్నాం. అలాంటప్పుడు మరి పంటకి జీవతడులు ఇవ్వాలంటే నీరు చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి అలాంటి ప్రాంతాల్లో మనం నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవడం కూడా రైతు సోదరులు ఆలోచించాలి. దీనికోసం మనం ఏం చెప్తున్నామంటే 1 ఎకరా విస్తీర్ణంలో 1/5 వంతుని మనం నీటి కుంట ఏర్పాటుకి చేసుకోవాలి. దీనికోసం ఉన్నటువంటి భూమిలో కొంచెం లోతట్టు భూమిని ఎంపిక చేసుకొని అక్కడ మనం ఈ నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవచ్చు. మనం ఆ నీటి కుంట తాలూకు వైశాల్యం ఒక 20 సెంట్లు అవ్వచ్చు, 10 సెంట్లు అవ్వచ్చు, లోతు కూడా 2-2.5 మీటర్లు ఉండే విధంగా చూసుకుంటే వర్షపు నీరంతా కూడా నీటి కుంటల్లో నిలవ ఉంటుంది. తదుపరి మనకి ఎప్పుడైనా వర్షాలు లేని పరిస్థితుల్లో, బెట్ట పరిస్థితుల్లో ఆ పంటకు వేసినట్టు పంటకి జీవతడులు ఇవ్వడానికి కూడా నీటి కుంటలు ఉపయోగపడతాయి. కాబట్టి రైతు సోదరులు వాళ్ళకు ఉన్నటువంటి భూములు ఈ ఎన్ఆర్జీఎస్ పథక రూపంలో కానీ లేదా ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని నీటి కుంటలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఒకవేళ వర్షాలు సక్రమంగా పడి నీరు ఎక్కువగా చేరితే ఆ నీటిలో మనం చేపల పెంపకానికి కూడా నీటి కుంటలు ఒక రకంగా ఉపయోగపడి మనకి నికర ఆదాయం పెరగడానికి కూడా నీటి కుంటలు ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నేల నీటి సంరక్షణ చర్యలు కనుక చేపడితే అక్కడ భూముల తాలూకా ప్రొడక్టివిటీ, నేల సారంగా పెరుగుతుంది, వేసే పంట దిగుబడి పెరుగుతుంది. అలాగే ఈ నేల నీరు ఎక్కువగా నష్టపోకుండా మనం సంరక్షించడం అవుతుంది. కాబట్టి ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిందిగా రైతు సోదరుల్ని కోరుతున్నాను. వానాకాలం సాగుకు సమయం దగ్గర పడుతోంది కాబట్టి పంట చేలను చదును చేసి దుక్కులు దున్ని తొలకరికి ముందే విత్తుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. పంట కోతల అనంతరం భూమిని వృధాగా వదిలివేయకుండా లోతుగా దుక్కి దున్నితే పంటలను ఆశించే చీడపీడలను నివారించవచ్చు. అంతేకాకుండా పంట దిగుబడి సామర్థ్యం పెరుగుతుంది. రైతులు వేసవిలో కురిసే తొలకరి జల్లులను ఉపయోగించుకుని భూమిని బాగా దుక్కి చేసుకోవాలి. తద్వారా భూమిలో తేమను నిల్వ చేసుకునే శక్తి పెరగడమే కాకుండా భూసారం కూడా పెంపొందించుకోవచ్చు. అలాగే నేల కోతను నివారించుకోవచ్చు. కావున రైతులు ప్రతి 2-3 సంవత్సరాలకైనా వేసవిలో లోతు దుక్కులను చేసుకోవడం వల్ల అనేక లాభాలు పొంది వర్షాధార పంటల్లో అధిక దిగుబడులు సాధించవచ్చు. మామిడి రైతుకు ఏటా కష్టాలే. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పూత రావడం లేదు, వచ్చిన పూత నిలవటం లేదు, అరకొర కాపు వచ్చినా నాణ్యత తగ్గుతోంది. దీంతో ధరలు సరిగా లభించటం లేదు. మరోవైపు రైతులకు పంట నష్టానికి బీమా కూడా రాకపోవడంతో వరుస నష్టాలను భరించలేక రైతులు చాలా వరకు తోటల్ని తొలగించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఏలూరు జిల్లాలో మామిడి పంటకు ప్రసిద్ధి నూజివీడు కాగా తరువాత స్థానం చింతలపూడిదే.
2000 వరకు మామిడి రైతులకు స్వర్ణయుగం. దేశం నలుమూలలకు రవాణా సౌకర్యాలు పెరగడంతో మామిడికి గిరాకీ పెరిగింది. 15 ఏళ్ల క్రితం వరకు ఇక్కడి నుంచి ఇతర నగరాలకు ఎగుమతులు జరిగేవి. సీజన్ కొన్ని నెలల ముందు వ్యాపారులు వచ్చి పెద్ద రైతులతో ఒప్పందాలు చేసుకునేవారు. ఆదాయం వస్తూ ఉండడంతో భూములున్న మిగతా రైతులు మామిడి తోటలకు ఎక్కువ చూపడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అధిక దిగుబడులు ఆశించిన రైతులు మామిడి తోటలకు విచక్షణారహితంగా రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకం ప్రారంభించారు. దీనివల్ల మొదట్లో అధిక దిగుబడులు వచ్చి లాభాలు గడించారు. తర్వాత అది రైతులకు శాపంగా మారింది. ఎరువులు, పురుగు మందుల వల్ల మామిడి చెట్లు కళావిహీనంగా మారడంతో పాటు చీడపీడలు విజృంభించి మంగు తెగులు వచ్చి నాణ్యతా దిగుబడులు తగ్గిపోయాయి. దీంతో రైతులకు వరుస నష్టాలు ఎదురయ్యాయి. మరోవైపు మామిడి పునరుద్ధరణ పథకం కింద రైతులకు ప్రోత్సాహకాలు ఆగిపోయాయి. అధికారుల సలహాలు, సూచనలు కరువయ్యాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న కాలంలో ఉన్న ఈ కొద్దిపాటి మామిడి తోటలు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మామిడి రైతులకు ప్రోత్సాహకాలు కల్పించడంతో పాటు గిట్టుబాటు ధర అందించడానికి మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. నాకు సుమారు 7 ఎకరాల పైన మామిడి తోట ఉందండి. దాదాపు నా చిన్నప్పటి నుంచి 30-40 సంవత్సరాల నుంచి నేను మామిడి తోట వ్యవసాయం చేస్తున్నాను. కానీ మొట్టమొదటిలో ఉన్నటువంటి దిగుబడి కానీ కాయ నాణ్యత కానీ రాను రాను తగ్గిపోతుందండి. ఎందుకంటే అప్పుడున్న వాతావరణం చక్కగా అనుకూలంగా ఉండేది ఏ పంటకైనా సరే. ఇప్పుడు వాతావరణము, నీరు, గాలి అన్నీ కూడా కలుషితం అయిపోయినాయి. తర్వాత ఇదివరకు కొంచెం ఎరువులు కూడా వేసే అవకాశం రైతుకి ఉండేది. భూమిలో కర్బన శాతం పెరిగేది. ఇప్పుడు రాను రాను ఎరువులు, మ్యాన్ పవర్ కూడా తగ్గిపోయింది. కూలీలు కూడా దొరికే పరిస్థితి లేకపోవడం వల్ల రైతు పూర్తిగా రసాయనిక పదార్థాల మీద ఆధారపడటం వల్ల ఆ రసాయన మందులు విచ్చలవిడిగా ప్రభుత్వం నుంచి ఏ సూచన లేదని మాకు. కనీసం ఈ పొలం బట్టి టైపులో ఏదన్నా కనీసం వర్షాకాలం కాడి నుంచి చెట్టుకి, మామిడి చెట్టుకి ఏం చేయాలి అనేది వాళ్ళు వచ్చి మొట్టమొదటి కాడి నుంచి చెట్టు మందు వేసే కాడి నుంచి, నీరు పెట్టే కాడి నుంచి, పూత దశ వరకు కాడి నుంచి కాయ కోత వరకు కూడా కనీసం సహాయాలు లేకపోవడం వల్ల పక్క రైతు ఏం చేస్తున్నాడో చూసి దానికి అదనంగా ఒక గట్ట మందు వేస్తే మనం 2 గంటలు వేయాలి ఆలోచన, లేదా పక్క చెప్పారు ఆలోచనతో చేయటం వల్ల చెట్లన్నీ కూడా ఈ యొక్క రసాయనిక మందుల ప్రభావం వల్ల బలహీన పడిపోయి వాతావరణం కూడా మారిపోయి, వాతావరణం కూడా పాడైపోయి, గాలిలో కూడా తేమ కూడా ఎక్కువైపోయి ప్రస్తుతం రావాల్సినటువంటి పూత ఎర్లీగా రాలేదండి, బాగా లేటుగా వచ్చింది. ఆ వచ్చిన పూత కూడా మన 4-5 రోజులు కురిసిన తేనె మంచు వల్ల మొత్తం నల్లగా మాడిపోయి అసలు కాయలు ఇప్పటి వరకు కాయలు అవ్వాల్సిన కూడా కాయలు కూడా అవ్వలేదు. అలాగే మా ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాయండి. ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితి. అటు మాకు ఇక్కడ ఒక పరిశోధనా కేంద్రం కానీ దీనికి సరిపడా ఈ యొక్క మామిడి తోటలకు ఎన్నైతే విస్తరణ ఉందో అన్ని ఎకరాలకి సలహా చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేకపోవడం వల్ల మాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిగా ఉంది. ఈ రసాయనిక పదార్థాలతో చెట్లు, కాయలు, పూత కూడా రాలిపోతున్న ఉద్దేశంతో ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో ఈ 7 ఎకరాల్లో సుమారు దాదాపు 13,000 రూపాయలు పెట్టి పెసర, మినుము ఇవన్నీ కూడా అంటే దాన్ని PDMS అంటారు. సేంద్రీయ పదార్థం అంటే వాళ్ళు ముందే వరి పంట ముందే ఇది వేసినట్టయితే ఈ యొక్క ఎన్ని రకాల 10 రకాల విత్తనాలు వేసామండి. ఈ 10 రకాల విత్తనాలు ఏదైనా ఆదాయం అంతర పంటగా వస్తుంది. మామిడి తోట ఒకవేళ ఇబ్బంది పెట్టినా కూడా ఇదన్నా వస్తుందని వేసామండి. కానీ వాతావరణ సమతుల్యత లేకపోవడం వల్ల అవన్నీ కూడా ఏమీ చేతి రాలేదండి, చేతి రాలేదండి. దాదాపు గోంగూర, పెసలు, మినువులు, అంటమ్మా బొబ్బర్లు, అలిచందలు అంటే ఇలాగా మొత్తం 10 రకాలు జీలుగా అలా 10 రకాలు వేసామండి. కానీ 10 రకాల మీద కూడా మనకేమీ ఆదాయం రాలేదండి. మనకి ముడ్డు బుచ్చి తెగులు వచ్చేస్తుందండి, మరి ఇల్లీగానే వచ్చేస్తుంది. కాయకి తేనె మంచి తెగులు వస్తుంది, తామర పురుగు వస్తుంది, మంగు వస్తుంది. అలాంటి ఈ రసాయన పదార్థాలు వాడటం వల్ల మన భూమిలో ఈ సారం తగ్గిపోవడం వల్ల వాతావరణం కూడా అసమతుల్యం అవడం వల్ల చెప్పాలి మనకు తెలియని కొత్త రోగాలు ఈ కాయకి, పూతకి వచ్చేస్తున్నాయండి. మనం మార్కెట్లో అమ్మలేకపోతున్నాం, ఆదాయం తగ్గిపోతున్న ఉద్దేశంతో కాపు కూడా రావట్లేదు. కొన్ని చెట్లు ఇగురు కూడా వచ్చేసినాయండి. పూత రావాల్సిన టైంలో ఇగురు కూడా వచ్చేసినాయండి. అంటే ఏంటంటే వాతావరణం సమతుల్యత లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మామిడి తోటలు చేయడం అనేది చాలా కష్టమైపోయిందండి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఈ యొక్క భూ విస్తీర్ణం ఎంతైతే ఉందో ఆ యొక్క విస్తీర్ణం సరిపడా అధికారులని లేదా పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈ మామిడి తోట వర్షాకాలం నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు నమూనాగా ఏదైనా అవసరమైతే 2-3 ఎకరాలు నా ఉంది ఇస్తా నమూనాగా చేసి మిగిలిన రైతులు కూడా ఆదర్శప్రాయంగా ఉండే విధంగా, అలాగే వీళ్ళకి యాంత్రీకరణ పరికరాలు కానీ మ్యాన్ పవర్ దొరకట్లేదు కాబట్టి లేకపోతే మందులు కానీ లేకపోతే ఈ రోగ నిర్ధారణకి ఈ సమయానికి అందుబాటులో ఉండే విధంగా కానీ సబ్సిడీలు కానీ ఇచ్చి, అలాగే ఎరువు కూడా ప్రత్యామ్నాయంగా, ఎందుకంటే ఎరువులు వాళ్ళు ఎవరు పెట్టే పరిస్థితి లేదు కాబట్టి ఎరువు కూడా ప్రత్యామ్నాయంగా ఏదన్నా వర్మీ కంపోస్ట్ యూనిట్లు కానీ అలాంటి ఏదైనా ఏర్పాటు చేసి వాడికి సబ్సిడీ ఇచ్చి రైతులకి పంట కోత దశలో కూడా ఆదుకునే విధంగా, అలాగే కోసిన తర్వాత ఒకవేళ వర్షాలు రాలిపోయినా లేకపోతే ఏదైనా జరిగినా ఏ ఊర్లు కన్నా ఉపయోగించుకునే విధంగా కోల్డ్ స్టోరేజ్ ఒకటి ఈ చుట్టుపక్కల నిల్వ ఉంచుకొని తర్వాత అమ్ముకునే విధంగా
ఈ కోల్డ్ స్టోరేజ్ చేయాలి. అలాగే మార్కెట్లో మాయాజాలం ఎక్కువ ఉంటుంది కాబట్టి ధర ఎంఆర్పి ఈ యొక్క ఎంఎస్పి అనేది ధర నిర్ణయించాలి. ఈ రైతు దగ్గర ముందే నిర్ణయించుకొని ముందే ఈ సేవ కూడా చేయించుకుంటారు కాబట్టి ఈ క్రాప్ కూడా చేయించుకుంటారు కాబట్టి ఆ రైతు దగ్గర కొన్నట్టయితే మినిమం గ్యారంటీ మనకు ఉంటుంది. ఈ పంట పండించడం వల్ల మాకు మినిమం ఆదాయం వస్తున్న గ్యారంటీతో రైతు ఇంకా ఉత్సాహం చేయగలుగుతాడు. లేని పక్షంలో ఇప్పటికే దాదాపు 10% వచ్చేసిందండి మా యొక్క ఏరియాలో. ఇది చింతలపూడి నూజివేడు యొక్క కాయ ప్రపంచంలోనే పేరుందండి. అలాంటిది 10 వయసులో వచ్చేసిందండి. ఇక రాను ఇక అది కూడా లేకుండా పోతుందండి. కాబట్టి మీ ద్వారా యొక్క ప్రభుత్వాన్ని నేను వినవించేది అంటే ఇప్పటికైనా సరే యుద్ధ ప్రాతిపదికన రైతుల దగ్గరికి వచ్చి ఆ యొక్క తోటలు పరిశీలించి వాటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాత పంట కోత ప్రయోగాలు అలాగే యాంత్రీకరణ సహకారం అలాగే కోసిన తర్వాత నిల్వ ఉంచుకునే అవసరం అయితే అమ్ముకోవడానికో లేకపోతే మార్కెట్ చూపించడం. ఇది కాయంతా కూడా పండుగలపోయినా ఉరుగులకో పచ్చడికో ఇంకో దానికి ఏదైనా వాల్యూ యాడెడ్ ఎడిషన్ లాగా అలా కానీ చేసినట్టయితే మామిడి తోట రైతు బాగుపడతాడండి. అలాగే ఈ రసాయన పదార్థాలు తిని జనాలు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. కాబట్టి రసాయన ప్రభావం తగ్గించే విధంగా ఏదైనా చర్యలు తీసుకొని మీ ద్వారా కోరుతున్నాను. ఇప్పుడు ఈ టైంలో కాయ రాకపోతే ఈ పూత వచ్చే ఎండకి పూర్తి మాడిపోద్దండి. కాయ అయినా కూడా పిండి దశలో కొంచెం తేలిగ్గా లేతగా ఉంటుంది కదా పిండి తట్టుకోలేదండి. కాబట్టి ఈ టైంకి వచ్చేయాలండి. ఈ టైంకి వస్తేనే మనకి ఇది అవుతుంది. కొద్దిగా కనీసం పిండి రూపాయలు రావాలి. అలాంటి కొంచెం పోతే లేదు అసలు కనీసం. అలాగే ఆకులు కూడా మాడిపోతాయండి. ఈ ఎండ వేడికి ఆకులు కూడా మాడిపోతాయి. వర్షాలు కురిస్తే అదనం కురుస్తుందండి, లేకపోతే అసలు కొరవట్లేదు. దాని మీద అసలు ఇక మామిడి తోట అనేది వాతావరణ ప్రభావం మామిడి తోటల మీద బాగా ఎక్కువ ఉంటుందండి మిగిలిన పంటల మీద. ఇది రేపు చేద్దాం అనేది కాదు, వాయిదా వేసే పద్ధతి కాదు. కాయ కోసినా కాయ పోతే మందు కొట్టినా ఏం చేసినా రేపు చేద్దామని కాదు, ఎప్పటికప్పుడు ఇమీడియట్ చేయాలి. ఇమీడియట్ చేయాలంటే వాతావరణం సహకరించాలి. వాతావరణం సహకరించకపోతే ఇలాంటి సమస్యలు వస్తాయండి. కాబట్టి మామిడి తోటకి చాలా కష్టాలు ఉన్నాయండి. ఇప్పటికే చాలా మంది తీసేశారు, ఇంకా ముందు కూడా తీసేస్తారండి. ఏదైనా ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకొని ఏదైనా రైతులను ఆదుకుంటేనే కానీ లేని పక్షంలో ఉండదు. పొట్టకూటి కోసం ఉపాధి దొరికితే కుటుంబానికి అండగా ఉండొచ్చనే ఆశతో ఇజ్రాయెల్ వెళ్లాడు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు. అయితే అక్కడి వాతావరణం నచ్చక సొంత గ్రామానికి చేరుకున్నాడు. ఉన్న ఊర్లోనే ఉపాధి పొందాలనే ఉద్దేశంతో డ్రోన్ కొనుగోలు చేసి రైతుల వ్యవసాయ క్షేత్రాల్లో రసాయన మందులను పిచికారీ చేస్తూ డబ్బులు సంపాదిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్రి గ్రామానికి చెందిన యువకుడు ఓంకార్ బతుకుదెరువు కోసం ఇజ్రాయెల్ వెళ్లాడు. అక్కడ ఏదో పని చేస్తూ జీవనం గడిపాడు. కానీ డబ్బులు అంతంత మాత్రంగానే రావడంతో ఇండియాకు తిరిగి వచ్చాడు. ఉన్న ఊళ్ళోనే స్వయం ఉపాధి పొందాలి అనుకున్నారు. ఏ బిజినెస్ పెట్టాలని బాగా పరిశీలించాడు. తాను వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం, తనకున్న భూమిలో వ్యవసాయాన్ని చేస్తూనే ఉపాధి పొందాలి అనుకున్నారు. ముఖ్యంగా వ్యవసాయంలో చీడపీడల నివారణే పెద్ద సమస్య. సమయానికి పురుగుల మందు చల్లకపోతే తీవ్ర నష్టం తప్పదు. అధిక విస్తీర్ణంలో పంటలు సాగవుతూ ఉండడంతో పిచికారీ చేసే కూలీలు దొరకడం లేదు. దీన్నే ఆసరాగా చేసుకుని పంట పొలాలకు మందులు స్ప్రే చేసే డ్రోన్ కొనుగోలు చేశాడు. చుట్టుప్రక్కల ఊర్లో ఉన్న రైతు పంట పొలాలకు డ్రోన్ సహాయంతో రసాయన మందులు స్ప్రే చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. నేను రీసెంట్లీ ఒక 7 months బ్యాక్ డ్రోన్ తీసుకున్నాను. రైతులకు బాగా యూస్ఫుల్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పర్ ఎకర్ 600 అట్లా తీసుకుంటాము. ఇది అందరికీ బాగా యూస్ఫుల్ అవుతుంది. రైతులకు బాగా ఈజీగా అయిపోతుంది వరకు. సో ఇప్పుడు అదే డ్రోన్తో కొట్టేది ఈజీగా ఒక 5 minutes లోపల స్ప్రే అయిపోతుంది ఎకరు. అదే చేత్తోని పెట్రోల్తో కొట్టాలంటే 8 డబ్బాలు హిసాబ్తోని రైతుకు బాగా ఇబ్బంది పడుతుంది. మళ్ళీ ఈ డ్రోన్తో ఎలా అంటే స్ప్రే అనేది అంటే ఖచ్చితంగా చిక్కగా ఎక్కువ మోతాదులో తక్కువ నీటితోని పడుతుంది అన్నట్టు. ఇది 10 liters పడతాయండి. కాకపోతే మేము ఎకరాకు 2 times కొడుతున్నాము. ఆల్మోస్ట్ 18 నుంచి 20 liters 2 times కొడుతున్నాము. చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంది అందరికీ, రైతులకు అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇంకొకరి మీద ఆధారపడే అవసరం లేకుండా పర్ డే ఈజీగా 8 నుంచి 9,000 10,000 అర్న్ చేసుకోవచ్చు బాగా వేసుకుంటే. నేను ఎక్కువ వరి పండిస్తాను. ఒక ఎకరానికి 8 పంపులు కొడుతుంటిని. 160 లీటర్ల వాటర్ మోసుకుంటా బురదల పంపు కొడుతుంటిని. ఇప్పుడు డ్రోన్ వచ్చిన నుంచి 20 లీటర్ల వాటర్తోని ప్రాబ్లం అంతా క్లియర్ అవుతుంది. మళ్ళీ మందు కూడా మంచిగా పనిచేస్తుంది. మళ్ళీ ఇక్కడ బురదల ఉన్నా కానీ ఆ పంపు దగ్గరికి నీళ్లు వాటర్ ఎత్తుకొని పోవాలి. ఇవన్నీ ఇబ్బందులు ఉంటుండే. ఇప్పుడు రిజల్ట్ కూడా బాగానే ఉంది. పని కూడా తగ్గింది. అప్పుడు ఒక రోజు కొడితే ఆ మందు అంతా మనకు శరీరానికి పడి నొప్పులు లేస్తుండే, దద్దులు వస్తుండే, ఇవన్నీ ఇబ్బంది ఉండే. ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు. మేము ముందు పంపులు కొడుతుండే పెట్రోల్ పంపుతోటి. అయితే దాంతో కొడితే ఎకరానికి 9 డబ్బాలు కొట్టుడు ఉంటుంది. 9 డబ్బాలు అంటే దానికి కొట్టేందుకు మేము మొయ్యాలా. ఇప్పుడు ఈ డ్రోన్ వచ్చిన నుంచి మాకు కొద్దిగా సౌలత్ ఉన్నది.
కొట్టదందుకు 8 గంటలకు ఎకరానికి 20 లీటర్లు కొట్టెత్తుర్రు. ఇంతకుముందు మాకు 9-10 డబ్బాలు మొయ్యాలవలసి వస్తుండే. ఆ పంపు మనిషి కాక 2-2 ఉంటుర్రు, అంతా ముగ్గురు మనుషులు మొయ్యాలవలసి వస్తుండే. అది ఏంటంటే 20 లీటర్ డబ్బా, అది 9 డబ్బాలు కొట్టాలవలసి వస్తుండే. దాంతో ఇక ఏం కొడుతున్నా అన్నది అది అర్థం కాకపో ఏది వచ్చినాక అంతే. కానీ దీంతో కొట్టుట్లా మాకు గిట్టుబాటు మంచిగా వస్తుంది. 2 ఎకరాల పొలం అయితే నేను డోమ్తో కొట్టిస్తున్నా మందు. అయితే మన మంది పోతే ముగ్గురు కావాలి, కొట్టోడు ఒక్కడు, మోసడు ఒక్కడు, నీళ్ళు మోసడు ఒక్కడు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే డోమ చుట్టా ఈయన వచ్చి పంపిస్తే ఆ డోమే 10 నిమిషాలకు బియ్యం కొట్టిస్తున్నది. మనం డోమ్తోనే కొట్టించుకోవాలి కానీ మంచితో కొట్టించుకోవద్దు. డోమ్తో లాభం మనుషులు లాభం కదా, మనకు మనుషులు లాభం కదా. అటు ముగ్గురు మంది పోయేది ఇప్పుడు మనం ఒకటే మనిషి వెళ్తలేదు. అందుకోసం మేము మందు తెచ్చుకొని లిక్విడ్ తెచ్చి కొడుతున్నాం. ఒక్కొక్క ఎకరం 1 గంట, ఒక్కొక్క ఇది 1 గంట, 10 గంట, 3 గంటలు అయితే ఉండే. ఇప్పుడు ఒక అరగంట అయిపోతుంది ఎకరం, 2 ఎకరాలు. ఈ డోమ్తో స్పీడ్ కింద పడితే ఆనపడలేదు కాబట్టి పురుగు కూడా కింద పడిపోతున్నది. దాని గురించి మనము దీంతోనే కొట్టించుకోవాలి. ఎందుకంటే మనకే లాభం కదా. పురుగు ఎండ పోతున్నది, అది దినాలు పడుతుండే. మనం మందు చల్లితే ఇప్పుడు దినాలు పడ్డాయి, ఎండలు పడిపోతుంది పురుగుతో మందుతో దీంతోనే కొట్టించారు డోమ్తో. అట్లయితే బాగుంటుంది, దిగుబడి వస్తున్నది, మంచిగా ఉన్నది. గంట కూడా ఇంతకుముందు కూడా కొట్టించిన నేను పోయిన సంవత్సరం, అప్పుడు కూడా మంచిగా ఇచ్చింది. వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 0403010110 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు సహసమర్పిస్తున్న వారు వృక్ష ఆయుర్వేద ఆధారిత రైతు నేస్తం పర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.